మీ శివానీని. నమస్తే. మీ శివానీని. శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి అన్నీ చూపిస్తాను, చూడండి. గ్యాస్ ఆన్ చేసి ఫస్ట్ దమ్ బిర్యానీకి గ్యాస్ ఆన్ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన వాటర్ వేస్తున్నాను. దీంట్లో నేను 1 kg రైస్ తీసుకుంటున్నాను. దానికి ఒక వాటర్ తీసుకున్నాను. 2 లీటర్లు పైన 3 లీటర్స్ ఉంటుందండి వాటర్ వేస్తున్నాను. దానిలో నేను ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఇగో గరం మసాలా పొడి, నేను దమ్ బిర్యానీలో వేసే పొడి ఇది చూడండి. స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ, సాజీరా, ఇవేమో యాలకులు, అది బేలీఫ్, అదే బిర్యానీ ఆకు, దాసిన చెక్క, బిర్యానీ పువ్వు, ఇవన్నీ కలిసి ఇప్పుడు నేను పొడి చేసి వేస్తాను. దీంట్లో కూడా వేస్తాను చూడండి. దీంట్లో వేసేటప్పుడు షాజీరా, మరాఠీ మొగ్గలు 2, ఒక 4-5 లాంగ్ మొగ్గలు, యాలకులు 3 వేస్తున్నాను, దాసిన చెక్క వేస్తున్నాను, బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇవన్నీ నీరు మరగాలి. మరిగాక అప్పుడు కొద్దిగా నేను సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇది కొద్దిగా మరిగాక సాల్ట్ వేస్తాను. ఈ లోపు అది మరుగుతుంది చూడండి. మరుగుతున్న అదిగో ఎసరు పెట్టాను కదా, అది మరుగుతుంది. బిర్యానీకి పెట్టిన ఎసర. దాంట్లో కొద్దిగా అల్లం వేస్తున్నాను నేను. అల్లం, సాల్ట్ మన రుచికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు నేను చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మ్యాగ్నేట్ చేస్తాను. ఈ చికెన్కి ఏమేమి వేస్తానో చూడండి. అల్లం వేసాను, కారం 2 స్పూన్లు వేసాను, ఆచి చికెన్ మసాలా వేస్తున్నాను. ఇంట్లో ఇందాక చూపించాను కదా గరం మసాలా, అది కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ వేసాను, పెద్ద స్పూను. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసిన గరం మసాలా వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను, సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నిమ్మకాయ పిండుతాను. ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కూడా వేస్తాను. పెరుగు వేసాను. ఇవన్నీ వేసి దీంట్లో కొద్దిగా ఆయిల్, నెయ్యి కూడా వేస్తాను. ఆయిల్ వేసి అన్నీ కలుపుతాను. ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను, రైస్ బ్రాండ్ ఆయిల్ ఇది. దీంట్లో నెయ్యి వేస్తున్నాను. 2 స్పూన్స్ దాకా వేస్తాను నెయ్యి. దీంట్లో కూడా పుదీనా వేసాను. ఇప్పుడు దీంట్లో పుదీనా వేస్తున్నాను. పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కొత్తిమీర కూడా వేస్తాను. ఇప్పుడు ఇది మరుగుతుంది. దీంట్లో వాటర్ బాగా మరిగాక మనం టేస్ట్ చూసేసి బియ్యం వేసేసుకుందాం.
కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవన్నీ నేను కలిపేస్తాను. కలిపేసి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఒక అరగంట పెట్టుకుంటే ఇదంతా మ్యాగ్నేట్ అయిపోతుంది. అప్పుడు మనం దమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి. దీంట్లో జీలకర్ర పొడి కూడా వేసాను హాఫ్ స్పూను. ఇప్పుడు కలిపేస్తున్నాను. కలిపేసి అరగంట పెట్టేసుకుంటే చక్కగా మ్యాగ్నేట్ అయ్యింది. మరిగిపోతుంది వాటర్. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. రైస్ ఇదిగో బియ్యం. ఇప్పుడు అట్ల పైన పెట్టి ఇది పెట్టాను. స్టవ్ ఆన్ చేయలేదు. గిన్నె పెట్టాను. దీంట్లో మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేస్తాను. చూడండి. ఫస్ట్ ఆయిల్ వేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు అవి వేసాక వాటర్ ఇది ఆయిల్ వేసాను. చూడండి ఆయిల్ వేసి మన స్టవ్ ఆన్ చేయకూడదు. ఆన్ చేయకుండా ఆయిల్ వేసి నెయ్యి వేసాక ఇప్పుడు మనం ఏదో చికెన్ పెట్టుకుంటున్నాం. ఇలా చికెన్ పెట్టుకోవాలి. ఒక లేయర్ వేసుకొని చికెన్ ముక్కలు పెట్టేసుకొని ఇంకో లేయర్ వేసుకుందాం రైస్ వేసి. ఒక లేయర్ రైస్ వేసాను. మళ్ళీ ఇలాగా ముక్కలు మనం పెట్టుకోవాలి. మొత్తం పెట్టేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేయాలి. రైస్ ఇంకో లేయర్ వేసి మసాలా వేస్తున్నాను. మిగిలిన మసాలా ఇలా పైన వేసేస్తున్నాను. ఇదంతా రైస్కి ఇలాగ పట్టేటట్టు వేసేస్తాను. మసాలా వేసి దీని మీద ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. కొద్దిగా కలర్ వస్తాకి కొద్దిగా పసుపులో వాటర్ వేసి, అంటే ఆర్గానిక్ ఇది పసుపు,
ఆ వాటర్ కొద్దిగా వేస్తున్నాను లైట్గా ఎల్లో కలర్ రావటానికి. అన్నీ వేసి లిడ్ మూత పెట్టేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తాను. గ్యాస్ ఆన్ చేస్తాను. చూడండి. అంతే. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ కప్పాను. ఇప్పుడు ఇది ఇలాగా పెట్టాను కదా! ఒక 5 మినిట్స్‌కి దీన్ని ఇలా తిప్పుతూ ఉండండి. ఉడుకుతూ ఉంటది. ఒకసారి తిప్పుతూ ఉంటే అది అయిపోతది. బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అదిగో వేడి వేడి బిర్యానీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్‌లో తీసి మీకు చూపిస్తాను. నోరూరించే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌తో కొట్టండి, షేర్ చేయండి అందరికి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.